బీజేపీ ఎలక్ట్రల్ బాండ్లకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ శ్రేణులు నిరసన చేపట్టారు. భారీగా తరలివచ్చిన పార్టీ నాయకులు కార్యకర్తలు శివాజీ చౌక్లోని ఎస్బీఐ బ్రాంచ్ ఎదుట ధర్నాకు దిగారు. 2018లో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బాండ్ల ద్వారా బీజేపీకే అత్యధిక లబ్ధి చేకూరుతుందని డీసీసీబీ చైర్మన్ అడ్డి పోచారెడ్డి విమర్శించారు. బాండ్లు కొనుగోలు చేసిన వారి పేర్లు బయటపెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ ఎస్బీఐ తస్తారం చేస్తుందని మండిపడ్డారు. వెంటనే పేర్లు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అటు దేశంలో ఎలక్ట్రల్ బాండ్ల ద్వారా వసూలైన మొత్తంలో 55% పైగా బీజేపీకే వచ్చాయని, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ఎక్కువగా లాభం జరుగుతుందని డీసీసీబీ డైరెక్టర్ పాలూరి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఒక రకంగా ఇది క్విడ్ ప్రోకోకు దారితీసే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల బుద్ధికి బీజేపీ బుద్ధి చెప్తారని, ఆ తర్వాత పార్టీని గద్దె దింపడానికి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని పట్టణ అధ్యక్షులు నాగేష్ అన్నారు. కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో ఆదిలాబాద్ పార్లమెంటు స్థానాన్ని ఖచ్చితంగా హస్తగతం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మా సంతోష్, యాల్లా పోతారెడ్డి, అదేవిధంగా పాయిన్వార్ కంగారెడ్డి, ఎంఏ షకీల్, మహమ్మద్ రఫీక్, నిమ్మల ప్రభాకర్, పూర్ల శంకరయ్య, కొండూరి రవి, మానేరు శంకర్, ఎంఏ ముఖీం, పోచారెడ్డి, పూసం ప్రభాకర్, రాజ్ మహమ్మద్, సుధాకర్ గౌడ్, రమణ, షేక్ మన్సూర్, ప్రభాకర్, తలాచౌక్, అఖిల్, షాదక్, మహిళా నాయకులు కంచికట్ల ఆశమ, ఉయికా ఇందిరా, లతా, మీరాబాయి, నవ్వాల, సుమ, సంగీత మరియు జుబేదా, సోనియా తదితరులు పాల్గొన్నారు. ఏ కార్యక్రమం కూడా ఈరోజు అంతలేని చెప్పి ఈ యొక్క ఎలక్ట్రానిక్ బోర్డులని బహిర్గతం చేయాలని చెప్పి మా డిమాండ్ ఉంది. కాంగ్రెస్ పార్టీది ఈ యొక్క మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ యొక్క బహిర్గతం చేసి ఈ యొక్క ఇందులో పెద్ద స్కామ్ ఉంది, అది బీజేపీ పార్టీ అని చెప్పి ఈ బీజేపీ పార్టీ వల్ల ఇటు రైతులు నష్టపోతా ఉన్నారు, నిరుపేదలు నష్టపోతా ఉన్నారు. ఈరోజు మోస్ట్ కరప్షన్ ఈ రోజు బీజేపీ జరుగుతూ ఉన్నది. ఈ కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ పార్టీని గద్దెదించే అవసరం ఈ రోజు ఉందని చెప్పి ప్రజలు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో దాదాపు ఈ 2 నెలల్లో ఎలక్షన్ జరుగుతూ ఉంది. ఈ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించుడే ఈ రోజు మనం ధ్యేయంగా పెట్టుకోవాలని ప్రజలకు నేను చెప్తా ఉన్నాను. ప్రజలకు వచ్చే డబ్బు, ప్రజలకు వచ్చే నల్లధనం కేవలం బీజేపీ నాయకులే ఈరోజు దేశం లెవెల్లో దోసుకున్నారని చెప్పి ఈ డబ్బంతా కాంగ్రెస్ ప్రభుత్వం, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి, ఈ యొక్క బీజేపీ చేస్తున్న ఇవన్నీ స్కామ్ని బయటపెట్టాలని చెప్పి మా డిమాండ్ ఉంది. ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ యొక్క 45-50 రోజులు 40 రోజులు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అక్రమాల్ని చూసి ఈరోజు రైతులు కానీ పేద ప్రజలు కానీ గమనించి ఈ యొక్క బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె